రాష్ట్రంలోని అంగన్వాడీ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా పిల్లల ఆరోగ్యం, హాజరు శాతం రెండూ పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా టీజీ ఫుడ్స్ కార్యకలాపాలు, నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య లక్ష్మి, మిషన్ వాత్సల్య వంటి పలు అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలోనే అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తామని, ఇప్పటికే హైదరాబాద్లోని 139 కేంద్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామన్నారు. ఈ ప్రయోగం ద్వారా పిల్లల హాజరు 30% పెరిగిందని వివరించారు. అంగన్వాడీలోని ప్రతి చిన్నారికి ఉదయం 100 మిల్లీలీటర్ల పాలు సరఫరా చేసే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల తరహాలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు కూడా ఉచిత ఇసుక సరఫరా చేస్తామని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం 9 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయని, మరో 5 నిర్మాణం జరుగుతున్నాయని, వాటిలో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. టీజీ ఫుడ్స్లోని యంత్రాలపై సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కొత్తగా రూపొందించిన బాలామృతం, బ్రేక్ఫాస్ట్ పౌడర్లను ఆమె స్వయంగా పరిశీలించారు. చిన్నారులకు మరింత రుచికరంగా ఉండేలా ఉత్పత్తులను మెరుగుపరచాలని, చక్కెర కంటెంట్ను తగ్గించి పాల కంటెంట్ను పెంచాలని సూచించారు. ప్రస్తుతం నెలకు 2600 మెట్రిక్ టన్నుల బాలామృతం ఉత్పత్తి అవుతోందని, పరిశ్రమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. లక్షలాది మంది చిన్నారులు, తల్లుల జీవితాలతో ముడిపడిన ఈ అంశంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు.